pillow. Everybody needs a bosom. గోవాలో ఎవరికి ఆట తెలీదురా. వీళ్ళకి ఆడటం వచ్చు బావా, గెలవటం రాదు. ముందు మొక్కలు సర్దు. బావా గోవా కునే अबे चल हट। पैसे है ना? पर्स लाया क्या? मुझसे खेल, కట్. इससे नहीं दूसरे पत्तों से खेलेंगे। ఓకే. వేసుకోరా. देख के खेल। చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను రా. నువ్వు దేక్కేకేల్. अच्छा शो। ఓకే. ఏంటి మాస్టారు ఇంకా బైక్ దొరకలేదా? దొరకలేదన్నా. ఏ బాబాయ్ ఆ టిక్కు టక్కు నువ్వును ఏంటి కొత్త పోస్టింగా? అరే ఇంకా పాత ఫోనేనా? ఫోన్ కలవదు మార్చేయ్. ఏ బాలరెడ్డి మామ ఇంకా హెడ్డేనా? ప్రమోషన్ రాలా? ఎవరు నువ్వు? అరే ఆఫీస్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారా? లేడీస్ ఉంటే మంచిదే, బోర్ కొట్ట. ఎవరు నువ్వు? అరే హాఫ్ టికెట్ మళ్ళీ ఏం చేసావురా? కోళ్ళు దొంగతనం చేశానన్నయ్య. ఛీ అంత దిగజారిపోయావురా. అయినా నువ్వు ఏదో పని చేస్తే చిల్లరగాళ్ళు లోపలేస్తావు ఏంటి? ఆ కోళ్ళు మన హెడ్ గారియే అన్న. అయితే నిన్ను సేవ్ చేయడం కష్టమేరా, సారీ. అర్జెంటుగా నువ్వు ఎవరో చెప్పకపోతే ఆడు నువ్వు ఇద్దరు కలిసి లోపల ఈకలు బీకోవాల్సి వస్తుంది. సిఐ గారి వైఫ్ పంపారు. ఓ సరే సార్. సార్ లోపల ఉన్నారు, రండి కూర్చోండి. అదండి. సార్ మేడం గారు ఎవరో మనిషిని పంపించారు. మేడమా? అమ్మగారు మీ వైఫ్. వైఫా? అమ్మ నాకు సారీ సార్. బాలరెడ్డి సార్ ఒక్క నిమిషం, నేను ఈ పెరుగనందిని వస్తాను. ఈలోగా నువ్వు బయటికెళ్ళి ఎంక్వైరీలు ఎక్స్ట్రాలు చేయమాక, అర్థమైందా? వెళ్ళు. ఓకే సార్. ఏ ముద్దబంతి మెటీరియల్ బాగుంది. ఏంటిది? టెరికాటన్. నీ మీద చాలా బాగుంది. ఏంటి వస్తున్నారా? కాసేపు ఆగండి సార్. సార్ వస్తున్నారు వైఫ్ తోటి. వైఫా? అవునరా, వైఫ్తోనే. ఏ నంబరు? నెంబరా? వైఫ్ అని చెప్పాను కానీ ఏ నంబరు చెప్పలేదు కదా. సెకండ్ సెటప్ సార్. అవునా? మన సారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు టైప్ ఏమో. కాదు సార్, ఆవిడ మా ఆవిడే టైప్ ఏమో. సార్ మీ సెకండ్ సెటప్ అంట. ఏడు వీడు? అక్కడ ఆడుతున్నారు సార్. గోలీ సోడా నీదే రప్పిక్కు తీసుకో. తోలు జోకర్ ఎంతకీ రావట్లేదన్నా. వాడే సార్. వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళు. సారీ సార్. ఎవడ్రా నువ్వు? మీ మేడం గారు పంపారు సార్. నగల షాప్లో ఉన్నారు, డబ్బు తక్కువైంది. డబ్బు తక్కువైందా? అది కాదు, మనిషికైతే ఒక మాట, ముందు ఇంటికి రావే. కడుపుకి అన్నది అది కాదండి. నేను ఎంత? 20,000 సార్. నీకు పొద్దునిచ్చిన సూట్ కేసులోంచి ఏమీ తీయలేదు కదా? లేదండి, దాన్ని అసలు ముట్టనే లేదు. నిన్ను నమ్మనే ఇన్స్పెక్టర్ శేఖర్ని పంపిస్తున్నాను, అతనికి ఇచ్చి పంపించు. కాస్త నేను చెప్పి మాట్లాడుకొచ్చే. డబ్బు 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 ఎంతన్నావు? అదే 20,000 సార్. ఇదిగో. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఏంటి? ఓనర్ కోపడతాడండి. ఏమన్నా బండి ఇప్పిస్తే సెంటర్లో డ్రాప్ అయిపోతా. సర్లే. స్వామి ఇతన్ని డ్రాప్ చేసిరా. అలాగే సార్. బాలరెడ్డి మామ ఈ నెలలో నీకు ప్రమోషన్ గ్యారంటీ. సిఐ అయిపోతావు. ఏంటికి సార్? అదే రెండో ఇంటికి. సరే సార్. థ్యాంక్ యూ అన్నయ్య. నీకు కూడా ప్రమోషన్ గ్యారంటీ. రైట్ రైట్. డింట టక్ టక్. ఏం చామంతి బాగున్నావా? పొద్దున్నే సార్ సూట్ కేసు తీసుకొచ్చారు తెలుసుగా.
మీరు ఇన్స్పెక్టర్ శేఖర్ గారండి? భలే పట్టేశావే భానుమతి. రెడీగా ఉందా? ఆయ్, అమ్మగారు ఫోన్ చేసి చెప్పారండి. ఉండండి తెస్తాను. వెళ్ళి తెచ్చుకో. ఇదిగోండి. లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది ఊర్మిళ. నీకు కూడా ప్రమోషన్ గ్యారంటీ. షేకు నమస్తే, ఐఎమ్ ఇన్స్పెక్టర్ శేఖర్. బ్లాక్ సూట్ కేస్. శేఖరా? ఆరు ఇప్పుడే వెళ్ళారు కదండి. ఎవరు? ఆరు గరుగో ఆరేనండి. ఎవరు? రమ్మి. ఆగో ఆగో, రమే రమే, ఆగో ఆగో, ఒక నిమిషం. షేకు రా. రమే రమే, రమే. హాయ్ బాయా. గణపతి రా. నిన్నే షేకు రా. రమే రమే, ప్లీజ్ పరిగెత్తు. రమే ప్లీజ్ ప్లీజ్ రా. ఒక నిమిషం, సీరియస్ మ్యాటర్. రమే 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 రమే. రమే రమే. అమ్మ నా బెంజి టాప్ కూడా లేదు. అరే రే 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 బుజ్జి పాప. రమే రమే. ఏ షేకు ఎంజాయ్. तुम्हारे अम्मा बाबा कुछ नहीं बोलते रे घर आंकने? क्यों रे बे? बड़ा बाउंसर बनता है तू. बाउंसर है तो मैं यार्कर हूँ, यार्कर. खूब चना लेकर तुम क्या खर्चा पानी. अबे चल. नहीं अब्बा हट. रोको ना रानी तल्ली रीमिक्स. अरे ओ ఏ ఫేర్ అండ్ లవ్లీ పో. చల్ పుట్. నువ్వు పర్లేదు కూర్చో. రే బిహారీరా. విచ్ స్టేషన్ ఆర్ యు ఫ్రమ్? पुलिस स्टेशन. अब क्या एड्रेस भी बताना पड़ेगा? You just shut up, you big face. ఐ హావ్ లైసెన్స్. Silence. License. License? What license? गांजा मारने का लाइसेंस है क्या? कोका मारने का आता लोगा? ఎవరిని వదలొద్దురా. Stand in a line of you all. Aye. Come. No, Come. no touch. Please, No. please. Excuse me. Come, please. Okay. Please, please. Aye. Come, please. What? कुछ तो ले लो साहब. देखो किसी को मत छोड़ना. ये लोग भाग रहे. देखो पकड़ो. हाँ तो बोल. 5 क्या? 10. That's final, please. डंडा लेके जा रहे. अंडा फूटेगा सबका. ఏ ఊర్రా కోళ్ళ ఫార్మ్? విచ్ ప్లేస్ పౌల్ట్రీ? పంజిమ్ సార్, లోకల్. రే ఇంటి లోపలేండిరా. సారీ సార్. ఏమ్మా బటర్ నాన్ మందెవరు? విచ్ కంట్రీ? హంగరీ. రే ఈ అమ్మాయికి ఆకలేస్తుందంట్రా. వాట్ ఫేమస్ యువర్ కంట్రీ? బియర్. బీరు. ఎందుకమ్మా మా ఊరు వచ్చి బీరు తాగడం? అక్కడే తాగచ్చుగా.
వెళ్ళలో. నువ్వేంట్రా గడ్డ మీద గీతేసుకుని? My sister's missing for the past month and you keep saying that you're trying? గోవా పోలీస్ మేడం బహుత్ బిజీ. బటర్ఫ్లై, నో హెల్ప్, వేస్ట్. How ridiculous is this? సార్ సెటప్ సెట్. ఓకే, లాస్ట్ వార్నింగ్. నో డిస్కో. నెక్స్ట్ టైం నేను ఇన్స్పెక్టర్ బావా, అరవలేక చచ్చిపోతున్నాను. పైగా ఈ మీసాలు మంట ఒకటి. అబ్బా రేయ్, నీ ఫిగర్ కుదరలే గానీ ఇదిగో గుంటూరు పంపించు. బావా ఫ్యామిలీస్ ఉండండి బావా, కొంచెం చూసేసుకో. పైన పాతికేసావు కదరా. ఇలాంటి బాగానే చూస్తావు నువ్వు. You people are not police. వాట్? ఏ బటర్ఫ్లై, పోలీస్ సంగతి సరే, నీ సిస్టర్ దొరికిందా? Sarah, my sister, she came to Goa 2 months ago from UK and has been missing ever since. హోల్డ్ ఆన్. మ్యాటర్ అర్థమైపోయింది బావా. ఆ ఫోటోలో ఉన్న పిల్ల మిస్సింగ్. నువ్వు తొందరపడి ఇలాంటి జేమ్స్ బాండ్ కేసులు ఒప్పేసుకోకే. ఏక్ పైసా బి నహీ ఆతా. पैसा है, पैसा है. డోంట్ వరీ, నేనున్నానుగా. రమీజ్ యార్. Thanks. Sorry. I'm wasting your time. టైమా? మన దగ్గర టైం కొదవే లేదు. Come again? టైం లాట్ ఎక్కువ, చాలా. But I have no money. Huh? Yeah, I lied to you. पैसे नहीं है. No money. I'm sorry, Rummy. డోంట్ వరీ, అన్నీ నేను డబ్బు కోసం చేయను. సమ్ టైమ్స్ రమ్మీ గుడ్ మ్యాన్. Yes, you are. ఓకే, కళ్ళు తుడుచుకుని ఆ లెమన్ జ్యూస్ తాగు. కమాన్, బయలుదేరదాం. ఇక్కడేదో ఇన్ఫర్మేషన్ దొరికేటట్టు ఉంది. What? నువ్వు వెళ్ళు, నేను వస్తా. వెళ్ళు. Okay. బాయ్. క్యా ये लड़की को देखा? नहीं फिर से देख. नहीं है ना. एक बार देखो भाई. अरे एक बार मैंने बोला ना, ज्यादा शान पट्टे नहीं करना. चल चल. माइकल, सारा के लिए कोई ढूंढ रहा है. विक्टर भाई. నీ సిస్టరే కదా? పర్లేదు, ఇప్పుడు లింక్ దొరికింది, నేను చూసుకుంటాను కదా. నువ్వు హోటల్కి వెళ్ళిపో. కమాన్, గో, వెళ్ళు. ఆశగా ఉందా దయ్యా? పేపర్ దయ్యా, ఉట్టి కాగితం. డబ్బు గురించి ఆశ పుడితే తప్పులు చేస్తావు. వద్దు. ఏముంది దయ్యా, డబ్బు టెంపరరీ. भाई रमी. అన్నయ్య, చిన్న హెల్ప్. చెప్పు రమ్మి, టైం లేదు. విక్టర్ అడ్రస్ కావాలి. 10,000 ఇస్తే చెప్తా. ఏమంటావు దయ్యా? బిజినెస్ రమ్మి, బతికున్నప్పుడే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. మన దందాలో హెల్ప్లుండవు. గుర్తుపెట్టుకుంటా అన్నయ్య. చార్లీ, అన్నా. విక్టర్, అంజున, బీచ్ బార్. కాస్త ఎక్కువ ఉంది, ఉంచుకో. రమ్మి అంత ఈజీ కాదు. వాడేమీ ఆక్రౌడి కాదు. అందరూ నాలా మంచి విలన్లు ఉండరు.
అయినా ఆకురౌడీలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నయ్య. మంచి విలన్ తగిలితే మజా ఉంది. థ్యాంక్స్. దయా చేస్తాడా? కేడీగాడు చేసినా చేస్తాడు. పద్మవ్యూహంలో అభిమన్యుడు. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ రమ్మి, జానకి ఆగు. బాగున్నారా? ఫ్యామిలీని పరిచయం చేయవా రమ్మి? నమస్కారం అమ్మా, నా పేరు చంద్ర. మీ గురించి రమ్మి ఎప్పుడు చెప్పలే. జానకి, చార్లీ, మన జానకి. అరే రే కృష్ణ, ఏంటి గేమ్స్? జానకి లవ్ ఎక్కడ విజయనగరం, ఎక్కడ గుంటూరు, ఎక్కడ గోవా. ఈ అమ్మాయికి పెళ్లి చేసింది నేనే తెలుసా? ఎవరితో అనుకున్నావు? మన్మథరాజుతో. గోవాకొచ్చేవాడు అదే ఫిగర్ల రాజురా. అందులో మనకు బాగానే గిట్టిందనుకో. జానకి, మీ ఆయన పోయాడు, పోతాడని తెలుసు అనుకో, కానీ నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఎలా జానకి? మన రమ్మిగాడు నాకే దొరకడే, నీకెలా దొరికాడు? ఓ, నువ్వు వీడిని ప్రేమతో వెతికావా, ప్రేమ కోసం వెతికావా? హే చంద్ర, వాడిని వదిలే. వదులుతాలే. మరి నా సంగతి, ఆర్డిఎక్స్ సంగతి? నీకు ఆర్డిఎక్స్ అంటే ఏంటో తెలుసా రమ్మి? నాకు తెలీదు, బట్ పోస్ట్ మ్యాన్ బిజినెస్ తప్పదు, చెయ్యాలి. నువ్వు అమ్మేసిన ఆ బ్యాగులో 25 కిలోల ఆర్డిఎక్స్ ఉంది. మార్కెట్లో దాని రేట్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? నాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు కంట్రీలో అన్ని టెర్రరిస్టు గ్రూపులకు అది కావాలి. కంట్రీ కష్టాల్లో ఉంది రమ్మి. బ్యాగ్ తెచ్చిపెట్టు. ఆలోచించకు రమ్మి, దానికోసం నీకిచ్చిన టైం అయిపోయింది. నువ్వు చేయకపోతే నేను చచ్చిపోతాను. చావు నాదాకా వస్తే 100 మందిని చంపుతాను, కానీ నేను చావను. నేనింకా యంగే. టైం లేదు రమ్మి. ఇంకో గంటలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ ఉంది, హైదరాబాద్. నువ్వు అమ్మిన బ్యాగ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. నా బ్యాగ్ నాకు తెచ్చిపెట్టు. నీ దారి నీది, నా దారి నాది. కృష్ణుడి మీద ఒట్టు, జెంటిల్మన్ ప్రామిస్. నేను చేయను. చేస్తావు. నీ ప్రేమను ప్లాట్ఫామ్ మీద చంపేసుకుంటావు, పునర్జన్మనిస్తావో నీ ఇష్టం. చాయిస్ నీదే. హైదరాబాద్ మే మిలేంగే రమ్మి. జానకి, 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 జానకి ఆగు, ఆగు జానకి, 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 నేను చెప్పేది విను, చెప్పేది విను. ఇటు చూడు, వరుణ్కి ఏం జరగదు, నేనున్నాను. ఒకవేళ టైంకి నేను తిరిగి రాకపోతే పోలీసులకు ఫోన్ చేయి. రమ్మీకి గుడ్ లక్ చెప్పు వరుణ్, చెప్పు. అన్నయ్య, ఒక కార్డుది, కింగ్ వస్తే సక్సెస్. జాకీ, నీకే గుడ్ లక్ అన్నయ్య. వరుణ్, నువ్వేం భయపడదు, త్వరగా వచ్చేస్తా, సరేనా? రమి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ నాకు 9mm బ్రౌనింగ్ పిస్టల్ ఇచ్చింది. దాని రేంజ్ 100 గజాలు. నువ్వు చాలాసార్లు నా రేంజ్లోనే ఉన్నావు, కానీ నేను షూట్ చేయలేదు. ఎందుకో తెలుసా? నువ్వు మంచివాడిని నమ్మాను, కానీ ఈరోజు నువ్వు అమ్మేసిన బ్యాగ్ విలువ ఎంతో తెలుసా రమి? 1 కోటి. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలామందిని చూస్తాం,
ఆలోచిస్తాను, బాధపడతాను, సంతోషంగానో. ఇమోషన్స్ ఎవరి లైఫ్ వాళ్ళది. లక్షల మంది, ఆ లక్షల మంది జీవితాల్ని కోటి రూపాయలకు ఆమెసావే. తప్పు రమి, చాలా తప్పు. చెప్పు, చంద్ర వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చెప్పా. చెప్పలేను. నో 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 నో. మీకు పర్సనల్ లోన్ కావాలా? జాగ్రత్త, కాస్త ఆలోచించి అడిగేయండి. ప్లీజ్ వదలండి, అత్తయ్య గారు వస్తారు. వీడేంటన్నా తెలుగు ఛానల్ చూస్తున్నాడు? వాడి ఇష్టం. రిమోట్ వాడి చేతిలో ఉంది. ఇంతకెవడీడు? జనవరి 26 రిపబ్లిక్ డే. మన దేశంలో అందరికీ పండగ, టెర్రరిస్టులకు కూడా. వీడి పేరు శైలేంద్ర యాదవ్. నార్త్లో టాప్ మావోయిస్ట్ లీడర్. ఉత్తరాఖండ్ 4 ఎస్పీల్ని చంపాడు. వాడికి కూడా RDX కావాలి, వాడూర్లో పేల్చడానికి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అది కూడా వాడిష్టమే. పక్కింటి భానుమతమ్మ గారికి మనోడు పుట్టాడు కదా. चंद्रा, लगता है हैदराबाद में मेरा काम हो गया है और तुम्हारा भी। अरे नहीं भाई, रम्मी आ जाएगा। कहाँ से? पुलिस स्टेशन से। రమ్మి ఎక్కడున్నావు? पूछ उसे पुलिस स्टेशन में क्या कर रहा था। పోలీస్ స్టేషన్లో ఏం చెప్పావు? నా గురించే. ఇంకా ఏసీపీని చంపేశాను. టీవీ ఆన్ చేయి. ఏసీపీ శేఖర్ రామ్శెట్టిపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరగడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. మరిన్ని వివరాలు కాసేపట్లో తెలియజేస్తాం. ఓవర్ టు స్టూడియో. నగరంలో రెడ్ అలర్ట్ ఉన్న సమయంలో ఏసీపీ మీద కాల్పులు జరగడం దిగ్భ్రాంతికి గురిచేసింది. పని మొదలు పెడదామా? అరవింద్ నగర్ కాలనీ, మాదాపూర్. హైదరాబాద్ సిమీ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ రసూల్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, F బ్లాక్లో. నిన్న గోవాలో నువ్వు వాడి మనిషి కమ్మిన బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. రమ్మి, ఆ బ్యాగ్ చాలా ఇంపార్టెంట్ అందరికీ. యాదవ్ బాయ్కి, నాకు, వరుణ్కి కూడా. ఇదందరికీ క్లైమాక్స్ రమ్మి. గుడ్ లక్. వరుణ్ వస్తారా? वो वक्त आ चुका है। ఇన్నాళ్ళు మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ సమయం ఆసన్నమైంది. तुम खुदा के ఈ యుద్ధంలో మీరే యోధులు. ఎవరు కావాలి బాబు? పై ఫ్లాట్లో ఉంటానమ్మా, కొంచెం మంచినీళ్ళు కావాలి. अब तुम्हारे మన జీవిత లక్ష్యాన్ని సాధించే అవకాశం ఇప్పుడు మన ముందుంది. మీకు ముందుగా మాటిచ్చినట్లుగానే మీ కుటుంబాలకు డబ్బు అందజేయడం జరుగుతుంది. इम्तियाज, ఈ రిపబ్లిక్ డే నాడు హైదరాబాద్లో ఎలాంటి విధ్వంసం సృష్టించాలంటే దాని ఫలితం నెలలు సంవత్సరాల దాకా ప్రతిధ్వనించాలి. మన జిహాదీ నినాదం ప్రపంచమంతా మారుమ్రోగాలి. గుర్తుంచుకోండి, జిహాదీ ఎప్పుడూ సజీవంగా దొరకడు, అమరుడవుతాడు. మన లక్ష్యానికి అడ్డొచ్చే వాళ్లకు దాని ఫలితమేమిటో చూపిద్దాం. మొదటి బాంబ్ సాయంత్రం 5 గంటలకు సుల్తాన్ బజార్లో, 15 నిమిషాల తరువాత రెండవ బాంబ్ ఖైరతాబాద్లో, మూడవ బాంబ్ బేగంపేటలో 5:30కు. 15 నిమిషాలకు ఒకటి చొప్పున 3 బాంబులు వరుసగా పేలతాయి. మీలో మొదటి బాంబు ఎవరు పేలుస్తారు?
1 గంటలో పేలుతుంది. షాబాష్. చల్తా హూ భాయ్, ఖుదా హాఫిజ్. రెండవ బాంబు పేలగానే ఖైరతాబాద్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు పేలుతుంది 3వ బాంబు. రమ్మి, ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తే వరుణ్ రారా. చార్లీ జానిదే. చల్. రమ్మి, రమ్మి, రమ్మి. టైం లేదు. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. నీకిచ్చిన బ్యాగ్ ఖాళీది. కృష్ణ.